సుమతి శతకం వింటే చాలా ఉపయోగం ఉంటుంది, పాటిస్తే జీవితం బాగుంటుంది. మరి సుమతి శతకాన్ని ఎందుకు ఇంత లేటుగా వింటున్నాడో ఈ హీరో అతని మాటల్లోనే విందాం. సో మోడర్న్ వర్షన్ ఆఫ్ పెళ్లిగాని ప్రసాద్లా ఉన్నాడు, పెళ్లి మీద యుద్ధాలు చేస్తున్నాడు పెళ్లి కోసం. మనకైతే ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫుల్గా అందుతుంది. వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాం. హాయ్ అమర్దీప్. హాయ్ తేజ. హాయ్ శైల్యం అండ్ నాయుడు గారు. బిగ్ బాస్ అనేది కెరియర్కి చాలా రకాలుగా ప్లస్ అయింది అనుకోవచ్చా? అంటే ఆ బిగ్ బాస్కి వచ్చిన అప్రిషియేషన్ కానీ, లేకపోతే ఆడియన్స్కి మీరు రీచ్ అయిన విధానం కానీ కమింగ్ యువర్ కెరియర్కి ఉపయోగపడింది అనుకోవచ్చు. ఆబ్వియస్లీ అండి, నేమ్ అండ్ ఫేమ్ అనేది ఇంకా రీచబిలిటీ ఎక్కువ వెళ్ళింది. సో ఆబ్వియస్లీ కెరియర్ పరంగా ఒక స్టెప్ లాగా మారిందండి. కానీ దాన్ని వాడుకోవడం, మామూలు చేసుకోవడంలోనే ఉంటుంది. కాబట్టి నేను దాన్ని ప్రాపర్ వేలో వాడుకున్నాను. ఎగ్జాక్ట్లీ. అంటే చాలామంది బిగ్ బాస్ విన్నర్స్ కానీ, బిగ్ బాస్లో ఫేమ్ అయిన వాళ్ళు కానీ ఒక ఏదో కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉండిపోతారు. తర్వాత ఏం చేయాలి అనేది వాళ్ళు అర్థమై రియలైజ్ అయ్యేలోపు ఆ గ్రేస్ పీరియడ్ అయిపోద్దేమో అనిపిస్తుంది. మీరు చాలా క్లవర్గా పట్టేశారు. టైం పీరియడ్ ఎంత ఉంటుందో బయటకు వచ్చిన తర్వాత మీరు గెస్ చేయగలిగారు. ఏం తేజ అంతేనా? బయటకు వచ్చిన తర్వాత చేసే వీడియోలకి వేరే రకం. సో అంటే ఒక రీచ్ పెరిగింది కదా అన్న. మీరు ఆబ్వియస్గా రవితేజ గారికి ఎంత ఫ్యానో ఆ షో ద్వారా తెలిసిపోయింది. మాకు కొన్ని మేనరిజమ్స్ కానీ ఏమన్నా తెలియకుండా ఆయన ప్రభావం ఏమైనా ఉందా మీ మీద ఆన్ స్క్రీన్? తెలిసే నా ప్రభావం ఉంటుంది. తెలిసే తెలియకుండా ఉందండి. ఆబ్వియస్లీ మనం ఒకరిని గురువుగా భావించినప్పుడు గురువు దగ్గర నేర్చుకున్న విద్య ఎక్కడికి పోతుంది? ఎక్కడో ఒక చోట తగులుతూ ఉంటుంది. బాడీ లాంగ్వేజ్లో అది కనిపిస్తుంది. అంతేనండి. సో ఇట్స్ ఏ కాంప్లిమెంట్ లా తీసుకుంటారు. తప్పకుండా ఐ విల్ టేక్ దిస్ కాంప్లిమెంట్. ఎందుకంటే నేను నా గురువు దగ్గర ఇది నేర్చుకున్నాను అని నేను గొప్పగా చెప్పుకోగలను. ఎగ్జాక్ట్లీ. ఎస్. మీకు సినిమా ఇండస్ట్రీ కానీ, ఆర్ట్ ఫామ్లో కానీ రావడానికి వన్ అండ్ ఓన్లీ ఇన్స్పిరేషన్ ఆయనేనా? అవునండి. ఎక్కడ మొదలైంది అసలు ఈ లవ్ స్టోరీ? సింధూరం సినిమా. సింధూరం నుంచి మొదలైంది. ఆయన మొదలెట్టినప్పటి నుంచి మీరు మొదలెట్టారు. సింధూరం సినిమా హైదరాబాద్లో మన ఇది ఇక్కడ ఎదరా చార్మినార్ దాటి వెళ్ళే రోడ్ అంటారు, దాని రోడ్ ఏదో మా ఊరికి అట్టే వెళ్తారు. అది ఇంపార్టెంట్. తేజ పాపం ఆయన ఏదో హెల్ప్ చేయమని అడుగుతుంటే అదేం ఏరియారా? అఫ్జల్గంజ్లో ఒక థియేటర్ ఉంటుంది సిగ్నల్ దగ్గర. అవును, సిగ్నల్ దగ్గర ఒక థియేటర్ ఉంటుంది. మేము అనంతపూర్ వెళ్ళాలి. అనంతపూర్ వెళ్తే అప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ బస్ స్టాప్లో అనంతపూర్కి వెళ్ళే బస్సులు వస్తే ఎక్కి వెళ్ళాలన్నమాట. సో టైం ఉంది కదా, ఏమి ఇప్పుడే ఇంటికి వెళ్ళి ఏం చేద్దాంలే అని చెప్పి చూస్తే వెనకాల పోస్ట్ సింధూరం సినిమా. అఫ్జల్గంజ్ థియేటర్లో ఫస్ట్ మా అమ్మ తీసుకెళ్ళి చూపించిన సినిమా సింధూరం. అక్కడ చూసా. తర్వాత మళ్ళీ అనంతపురం వెళ్ళి నీలిమా థియేటర్లో మా ఇంటి దగ్గర మళ్ళీ సింధూరం సినిమా చూసా. అక్కడ నుంచి పట్టేసుకుని పిచ్చింది. అంటే చాలా రేర్ క్వాలిటీ అమర్దీప్. ఎందుకంటే సింధూరం సినిమా దగ్గర నుంచి ఆయనకు ఫ్యాన్గా మారటం అనేది చాలా రేర్ క్వాలిటీ. ఇప్పుడు వెంకీ దగ్గర నుంచో, అమ్మ నాన్న తమిళమ్మ, ఇడియట్ దగ్గర నుంచో మొదలైందంటే అర్థం చేసుకోవచ్చు. కానీ సింధూరం దగ్గరే నీకు మొదలైందంటే ఆ లవ్ ఏదో సంథింగ్ స్పెషల్ అనిపించింది. చాలా ఇష్టం అని నాకు. అక్కడ నుంచి ప్రతి సినిమా నేను ఆయనది వదలకుండా చూస్తాను. ఎవ్రీథింగ్ అంటే ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ అని పక్కన పెట్టేస్తే, నా గురువు నేను పూజించే దైవం లాంటి ఒక హీరో చేస్తున్నాడు చూడడమే సంతోషం. కృష్ణ సినిమాకి మీరు నమ్మరు, సంధ్యా థియేటర్ ఆర్టిస్ట్ క్లాట్స్ కదా 18 సార్లు వెళ్ళింటాను. ఉస్మానియా యూనివర్సిటీ మెట్రో స్టేషన్ ఎక్కి అక్కడ దిగేవాడిని. అక్కడ మా అత్త వాళ్ళు ఉండేవాళ్ళు. అనంతపురం నుంచి హాలిడేస్కి హైదరాబాద్కి వచ్చి అక్కడ ఉండేవాడిని. సాయంత్రం ఏంటంటే సంధ్యా థియేటర్కి వెళ్ళిపోయి కృష్ణ సినిమా చూసుకొని మరి ఇంటికి వెళ్ళేది. ఏదో ట్యూషన్కి వెళ్ళాడు. మరి ఎల్లుండి సాయంత్రం కూడా మరి సేమ్ వెళ్ళి మరి చూసేవాడిని. భర్త మహాశైలికి చూసా అసలు ప్రశ్న అడగకూడదేమో. అయ్యో నెక్స్ట్ లెవెల్ అండి బాబోయ్, హిలేరియస్. మా ఒరిజినల్ గురువు గారు ఈజ్ బ్యాక్. ఏంటి సరే, మీకు సుమతి శతకం కథ రాసుకొని అమర్దీప్ అప్రోచ్ అయ్యారా, లేకపోతే అమర్దీప్తో సినిమా చేద్దాం అనుకున్న తర్వాత కథ రాసారా? అయితే కథ రాసుకున్నాకే ఆయన అప్రోచ్ అయ్యామండి. సో అప్రోచ్ అయిన తర్వాత మా ఆఫీస్కి పిలిపించాము. పిలిపిస్తే ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత ఆయనకి కూడా కథ నచ్చి, సో ఎలా ఉందంటే బాగుంది, చేద్దాం అనుకుని అలా మూవ్ అయ్యామండి. నాకు అమర్దీప్లో ఫస్ట్ నుంచి మాకు ఇష్టపడేది ఏంటంటే సార్ రియాలిటీ.
అది 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 ఎక్కువ తక్కువ అని చేసుకోవటం అని కాదు, మోస్ట్ రియల్గా ఉండడానికి ట్రై చేస్తాం అనిపిస్తుంది ఎక్కడైనా సరే. ఒక జోక్ నీ మీద పడినా, లేకపోతే ఆ టైంలో ఒక 10 సెకండ్లు డౌన్ అయినట్టు అనిపించినా సరే, అది అక్కడ నువ్వు రియల్గా ఉంటావు అనిపిస్తా మరి. దట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ అనిపిస్తుంది. ఇప్పుడు పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు, పడుతూ ఉండాలి, లెగుస్తూ ఉండాలి, అప్పుడే లైఫ్ బాగుంటుంది. పడుతూ ఉండేవాడు ఎప్పుడు పడుతూ ఉంటాడు అని కూడా లేదు. నాకు నేను ఎదగాలి, నాకు నేను బయటికి రావాలి, నా పేరు అనేది తెలియాలి. సో దానికోసం నేను ఏం చేయగలుగుతున్నాను అది నేను చేస్తున్నాను తప్ప నేను తీసుకోపోవడానికి నువ్వు అటువన్నీ నీకు వాళ్ళందరూ ఉంటారు బాగోదు అవన్నీ లేవండి బాబు మనకు. అసలు నువ్వు ఎక్కేస్తావా ఎక్కి, నువ్వు మాట్లాడతావా మాట్లాడు, నన్ను తిట్టినా నాకు ఇష్టమే, నన్ను పోగినా నాకు ఇష్టమే. ఇప్పుడు తిడుతున్నావు అంటే నువ్వు నన్ను తలుచుకునే తిడుతున్నావు. ఎక్కడ అలవాటు నీకు ఈ బ్యాలెన్స్ ఆఫ్ నేచర్? జనరల్గా ఉండదు కదా, చాలామంది తీసుకోలేరు. అంటే మేము మీ షోస్లోనే గొడవలు పడిన వాళ్ళని చూసాం ఆన్ స్టేజ్. ఎక్కడికెక్కడికో అంటే పర్సనల్ క్లాష్ వరకు వెళ్ళి కొట్టుకు చేస్తారు అంతే, కొట్టుకు చేస్తారు. నేను కొన్ని అసలు పట్టించుకోను, వదిలేస్తా. నేను వచ్చింది ఏంటి, నేను చేస్తున్నది ఏంటి, నేను ఏం చేయాలి అనే దాని మీద నా ఆలోచన తిరుగుతూ ఉంటుంది తప్ప ఈ నన్ను ఇట్లా అన్నాడా అబ్బా దీన్ని పిసికేసుకొని నాకంత ఓపిక లేదండి. అంటే జీవితంలో చాలా దెబ్బలు తిన్నాను, ఎదిగే టైంలో చాలానే చూశాను కాబట్టి ఇవన్నీ చాలా చిన్నవి అనిపిస్తాయి వాటి ముందు. ఎందుకు వచ్చాం అనేది ఇంపార్టెంట్. వచ్చే ముందు ఎన్ని ఇబ్బందులు పడ్డాం, వచ్చిన తర్వాత నాకు అన్ని కంఫర్ట్స్ కావాలంటే కంఫర్ట్స్ అనేవి మనకి ఇవ్వాలి కానీ మనం అడుక్కోకూడదు. సూపర్. గౌరవమైన కంఫర్ట్స్ అయినా ఇవ్వాలి, దానికని డిమాండ్ చేయకూడదు, అడుక్కోకూడదు. తేజ, నీకు ఒక ఆర్టిస్ట్గా గ్రో అవ్వాలనేది ఎప్పుడు ఉండేది ఒక బర్నింగ్, కానీ నువ్వు చేసే వీడియోస్ ఇవన్నీ అక్కడికి వెళ్ళటానికి ఒక మెట్లులాగా అనిపిస్తుంది నాకు. అంతేనా? సో సుమతి శతకం ఆకలి కొంతైనా తీర్చిందా? తీర్చిందన్న, నమ్మకం ఉంది. ఐ మీన్ ఒక మంచి క్యారెక్టర్ త్రూ అవుట్ ట్రావెల్, హీరో పాత్రతో పాటు త్రూ అవుట్ నువ్వు ఫస్ట్ రీల్ నుండి చూసుకుని చివరి దాకా వదలను మనవాడిని. ఏంటి పాటల్లో కూడా ఉన్నాడైనా? దారుణం సార్. ఏమైనా బ్రైబ్ చేశాడా మీకు పాటల్లో? మేమందరం డిస్కస్ చేసుకొని హీరోయిన్ మేమందరం వాళ్ళిద్దరు రొమాంటిక్ సాంగ్ ఒకటి ఉంటుంది, అందులో కూడా నేను ఉండాలి. తీస్తే రొమాన్స్ లో నీకే పని తేజ. వాళ్ళే చేసుకుంటుంటారు, నేను సలిమంటే అట్లా బాగా నిన్న చెప్పినట్టు చలికాలం పాడేరులో చేశారు నా షూట్. మంచి చెబుతున్నా అంత పెద్ద స్కోప్ ఉందన్న. ఆల్మోస్ట్ ఫస్ట్ సాంగ్ అంతా మేమిద్దరే ఉండేది, హీరోయిన్ ఉండదు ఫస్ట్ సాంగ్ లో. నీకు అది ఫస్ట్ సాంగ్ ఎక్కడే రిలీజ్ అయింది కదా, చూసాం కదా, అది అసలు అదిరిపోయింది నీ స్టెప్స్. నీకు ఇంత డాన్స్ లో ఇంత పొటెన్షియల్ ఉంది అనుకోలేదు అసలు. ఎప్పటి నుంచి డాన్స్ నీకు ఎంటర్ అయింది నీ లైఫ్ లోకి? 25 years నుంచి. వాళ్ళ నాన్నగారు కూచిపూడి నాట్యబ్రహ్మ అవార్డు గ్రహీత, డాడీ కూచిపూడి డాన్సర్. ఓ నైస్. మమ్మీ కూచిపూడి డాన్సర్. సూపర్. ఇంకా నీకు భలే మూమెంట్స్ ఉన్నాయి అమర్దీప్ అసలు. అంటే మాకు బాగా ప్రొఫెషనల్ చేసినట్టుంది డ్యాన్స్. నాకు కొన్ని స్టెప్స్ అయితే అలా స్టాండ్ అవుట్ అవుతాయి అనిపించింది. థ్యాంక్స్ అండి. నాకు డ్యాన్స్ అంటే ప్రాణం, ఇష్టం. నేను ఎప్పుడు పడిపోతున్నా నన్ను లేపినది డ్యాన్సే, నా జీవితాన్ని నిలబెట్టింది డ్యాన్సే, 10 మందికి గుర్తింపు కలిగించేలాగా నన్ను పైకి తీసుకొచ్చింది నా డ్యాన్సే. స్టేజ్ షోస్ కూడా బాగా ఎంజాయ్ చేస్తాం. చాలా అండి, నాకు ఇష్టం చేయడం, డాన్స్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అలాంటిది ఇలాంటి పాటలు వచ్చినప్పుడు ఇంక వదులుతానా నేను? నాకు ఎంత వచ్చో అంత చేశాను. నైస్. ఏం సార్ పెళ్లిగాని ప్రసాద్ తమ్ముడు క్యారెక్టరా? మళ్ళీ అలా ఏం లేదండి. పెళ్లి చేసుకోవటం అనేది ధ్యేయం, పెళ్లి చేసుకోవటం అనేది ఒక లక్ష్యం, పెళ్లి చేసుకోవటం అనేది ఒక ఆశయం. పెళ్లి కోసమే జీవితం. అంతే కదండి, ప్రతి మనిషి జీవితంలో పెళ్ళి అనేది చాలా ఇంపార్టెంట్. వన్ అండ్ ఓన్లీ ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ అండి, అందులో ఆయనకి మరీ ఇంపార్టెంట్, మరీ ఎక్కువ. సో ఎందుకంటే అది ఈయన కోరిక కాకుండా వాళ్ళ నాన్నమ్మ కోరిక కూడా. సో దానివల్ల ఆయన ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని చెప్పి బాగానే ఉన్నాడుగా. ఎలాగైనా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం అంటే మనిషి బాగున్నాడండి, బ్యాక్గ్రౌండ్ లో క్వాలిటీస్ ఉంటాయిగా. కూడా బాగుంది కదా. అవునండి, అదే మనిషి బాగున్నాడండి, క్వాలిటీస్ ఉంటాయి కదా. కొన్ని క్వాలిటీస్ ఒక మనిషిని అందంగా ఉన్న మనం రిజెక్ట్ చేస్తామండి. ఎందుకు రిజెక్ట్ చేస్తాము అంటే ఏదో సమ్ ప్రాబ్లం ఉంటుంది. అలాగే బ్యాక్గ్రౌండ్లో ఆయనకు ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి రిజెక్ట్ చేసాయి. అంతేగాని మనిషి బాగోలేడని కాదు.
వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ శైలం? The whole movie. హోల్ మూవీ అండ్ యువర్ క్యారెక్టర్ My character was very challenging, fun. ఇన్ వాట్ వే? In what way? చాలా పెద్ద ఛాలెంజింగ్ ఇది, ఫస్ట్ డెబ్యూ మూవీతోనే. Title itself it says it. ఓకే. Yeah, and the Sumati character was not that, like playing Sumati wasn't that challenging, but there are the phases of Sumati which will be revealed very soon. సుమతిలో కొన్ని రూపాలు ఉన్నాయి, అది ఎందాక చెప్పింది ముఖాలు. ఓ గాట్, డీకోడ్ చేస్తే మీ కాన్సెప్ట్ అంతా టైటిల్లోనే ఉంది సార్. సుమతి శతకం. Yeah. యా 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 నైస్ అండి. నాయుడు గారు అన్న ఎందాక చెప్పింది ఒకటి చెబుతాను నేను. రెగ్యులర్ గా చదివే సుమతి శతకం కాదు, తనకి ఎక్స్క్లూజివ్ సుమతి శతకం. అది కదా అమ్మాయి సుమతి. శతకం అంటే 100ది. మన అమ్మాయికి దొరికిన 100వ అమ్మాయి, మనోడికి దొరికిన. కానీ అసలు ఎటువంటి అమ్మాయి? ఓకే కాదు, ఇది సెంచరీ కొట్టినట్టు 100 ఏంటి అమ్మారు అసలు? అంతే, ఏం చేస్తాం, పక్కన కొంతమందిని పెట్టుకొని తిరుగుతూ ఉంటే జీవితంలో ఎప్పటికీ పెళ్లి కాదు. ఇప్పుడు నీకు 100 అమ్మాయిని చూసిన తర్వాత రియలైజ్ 99 సంబంధాలు రిజెక్ట్ చేశారు, నన్ను రిజెక్ట్ నువ్వు చేసి ఉండటం వల్ల. అందులో సగం వీడు కూడా చెడగొట్టింటాడులే. సో ఆ 99 పెళ్లి చూపులు రిజెక్ట్ అయిన తర్వాత కనిపించే 100వ అమ్మాయి నా భార్య కావాలని వీడు కంకణం కట్టుకుంటాడు. సో ఆ కంకణం కట్టుకున్న అమ్మాయే ఈ అమ్మాయి. ఈ అమ్మాయిని ఎలా ప్రేమించాడు, ప్రేమిస్తే ఏమైంది, అసలు ఫస్ట్ హాఫ్ నుంచి సినిమా ఎండ్ అయిపోతున్న 20 నిమిషాల వరకు పాప నన్ను యాక్సెప్ట్ చేయదు. ఓకే. ఎక్కడ అసలు మనం అన్ని ఊహల్లో వేసుకున్న పాటలే, పాపతో ఒక డూయట్ సరేరా ఓకే. సెకండ్ హాఫ్ లో మంచి డూయట్, అది ఆ తర్వాత అది ఒక ఇండస్ట్రీలోకి ట్రావెల్ నోబడీగా వచ్చావు అంటే ఏం తెలియదు, ఇక్కడ బ్యాక్డ్రాప్ ఏం లేదు, ఇంట్లో ఒక క్లాసికల్ డ్యాన్స్ బ్యాక్డ్రాప్ ఉంది తప్ప ఈ పర్టికులర్గా సినిమా ఇండస్ట్రీతో నీకు డైరెక్ట్ కనెక్షన్ ఏం లేదు. సో ఈ ప్రయాణం ఉంది, ప్రయాణంలో స్ట్రగుల్స్ ఉన్నాయి, మీకు పూలమాలను పడిన సందర్భాలు ఉన్నాయి, తిరస్కారాలు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. సుమతి శతకం ఆపర్చునిటీ అనేది నీకు దొరికినప్పుడు కలిగిన ఫీలింగ్ ఏంటి? రైట్ టైంలో ఒక రైట్ సబ్జెక్ట్ నాకు తలుపు తట్టింది. సో దీన్ని కరెక్ట్గా నేను యూజ్ చేసుకోగలిగితే మాత్రం అట్లీస్ట్ ఇలా అని చెప్పను, అట్లీస్ట్ నేను ఒక మార్కెట్ని సృష్టించుకోగలను. ఎగ్జాక్ట్లీ. అంటే క్యారెక్టరైజేషన్స్ ఎన్ని సినిమాలు చూస్తుంటావు కదా, ఏదైనా పోలిక కనిపించిందా ఈ క్యారెక్టరైజేషన్తో నీకు? మీకు ఎక్కడ కనపడదు? ఎక్కడ కనపడుతుంది? 5-6 ఒక హారర్, కామెడీ, థ్రిల్లర్, ఈ ఎంటర్టైనర్, ఫ్యాంటసీ, డివైన్, రొమాన్స్ ఇవన్నీ కలిపి ఒక సినిమాలో ఉంటే ఓకే, ఆ ప్యాకేజ్ అంటారు. అదే ఇది. చెప్పి యాక్చువల్ నీతో కాబట్టి చూస్తున్నా అన్న, సినిమా 2 గంటల 20 నిమిషాలు, ఓకే, 1 గంట 10 నిమిషాలకు ఇంటర్వెల్ వచ్చింది. ఇంటర్వెల్ బ్యాంక్ దాకా ఒకలాగా ఉంటుంది సినిమా. ఇంటర్వెల్ బ్యాంక్ నుంచి సెకండ్ హాఫ్ అంతా నెక్స్ట్ ఆర్క్ మారిపోద్ది అంతా. మీరు కాబట్టి మీరు ఎన్నో సినిమాలు చూస్తుంటారు, నేను మీకే చదువుతున్నా. 1 గంట 10 నిమిషాలు 1 గంట 8 నిమిషాలైనా నువ్వు ఇంటర్వెల్ బ్యాంక్ ఎక్స్పెక్ట్ చేయి. ఓకే, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఓపెన్ ఛాలెంజ్ ఎవరికైనా. ఇంటర్వెల్ ఇలా ఉంటుంది రాని ఇంటర్వెల్ బిఫోర్ అట్లీస్ట్ 2 minutes ముందు గెస్ట్ చేసిన, 2 minutes 1 minute ముందు గెస్ట్ చేసిన, ఓపెన్ గా చదువుతున్నా. ఇంటర్వ్యూస్ చెప్తావా? ఇంటర్వ్యూస్ కదయా, తెలిసిందే మెసేజ్ చేయండి. వాళ్ళతో మా టీం అందరం హ్యాపీగా వచ్చి లంచ్, వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి నా తరపున నేనే, మా టీం అందరం వచ్చి తింటాం. వాళ్ళతో ఎవరు గెస్ట్ చేయలేదు. సినిమా హాల్లో చూస్తూనే మీరు గెస్ట్ చేయండి, నేనేమంటున్నా. నీకు కూడా చెబుతున్నా నేను. నీకు ఇంటర్వెల్ బిఫోర్ 1 minute ముందు నువ్వు గెస్ట్ చేసి మెసేజ్ పెట్టినావు, గ్యారంటీ పెడతా. దాన్ని నువ్వు కరెక్ట్, నువ్వే కాదు చూస్తున్న వాళ్ళందరికీ చెబుతున్నాను. ఎవరన్నా కానీ టెస్ట్ మెసేజ్ చేయండి. నిజంగా మీరు జెన్యూన్గా ఉండాలండి. మీరు ఆన్సర్ చెప్పిన తర్వాత మీరు అది వీడియో తీసుకుంటారు. ఇంటర్వ్యూ చూసేసి మెసేజ్ చేస్తే నేను ఒప్పుకొని చెబుతున్నా ముందుగానే. అమర్, ఇప్పుడు హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నప్పుడు ఒక కెరీర్కి ఒక అప్లిఫ్ట్ ఎలాగా ఉంటుందో ఒక చిన్న భయం కూడా ఉంటుంది కదా. అంటే ఈ స్టేజ్లో నేను ఏదన్నా అనుకున్నంత సక్సెస్ కాలేకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళగలనా లేదా, ఇలాంటి చాలా క్యాలిక్యులేషన్. అయ్యో నేను భయపెడతాయా నీకు? భయపడితే నేను ముందుకు రాలేనండి. భయపడితే నేను ఏమీ చేయలేను. భయపడుతుంటే నేను రేపొద్దున ఏ క్యారెక్టర్ చేసినా కానీ అయ్యో ఇది చేసినా సక్సెస్ అవుతుందో అవ్వదు, మరి ఇది నాకు పనికొస్తుందో పనికి రాదు, అలా భయపడుతూ పోతూ ఉంటే వచ్చిన సినిమాని పాడు చేసుకుంటాను, తర్వాత చేయబోయే సినిమాలని పాడు చేసుకుంటాను. వచ్చింది మహాప్రసాదం అనుకోవాలి, చేసుకుంటూ పోవాలి.
అంటే జనరల్గా అంటుంటారు కదా, ఇప్పుడు మనకి టీవీ ఇండస్ట్రీని సినిమా ఇండస్ట్రీని సపరేట్ చేసి మాట్లాడుతుంటారు కదా, దాన్ని ఎలా చూస్తావు మరి? సపరేట్ చేయడము, ఫస్ట్ థింగ్ సపరేట్ చేయడం అనేది పెద్ద రాంగ్ స్టెప్ అంట నేను. ఎందుకంటే అక్కడ ఏముందో ఇక్కడ అదే ఉంది. అవును, ఇక్కడ యాక్టింగ్ చేస్తున్నాం మేము, తప్పు పని చేయట్లేదు. ఒక స్టెప్ కావాలంటాం కదా, అడుగడుగులు వేసుకుంటూ రావాలి. ఒకటేసారి అడుగులు వేయడానికి అక్కడ పోవడానికి మరి నాకు ఎవరు లేరు కదా, ఎవడో ఒక చెయ్యి అందివ్వట్లేదు కదా, మరి నన్ను ఏం చేయను? ఒక్కొక్క అడుగు వేసుకుంటూ అక్కడ ఆడియన్స్ ఉన్నారు, అక్కడ మీకు సక్సెస్ ఉంది. అవును కదా, నువ్వు చేసే డ్యాన్స్ షోలో ఎక్స్పెషల్లీ చాలా అప్లాజెస్ వస్తాయి నీ డ్యాన్స్కి. సో అక్కడ నిన్ను బయటికి వెళ్ళినప్పుడు నిన్ను గుర్తుపట్టేవాళ్ళు, ఇంకా చాలా ఉంటుంది కదా, అవన్నీ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఏమనిపిస్తామా? అదేనండి, ఇవన్నీ సినిమాకి పనికి వస్తే బాగుంటుంది. ఎందుకంటే మనం సినిమా అనే ఆలోచనతో వస్తాం. సినిమా అనే ఆలోచనతో వచ్చినప్పుడు అంటే ఒక్కసారిగా అక్కడ పోవడానికి నాకు బంధు బలగం ఏమీ లేదు, నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర కోట్లు లేవు, నా దగ్గర పెద్ద అండ లేదు, పెద్ద కొండ లేదు. అంతెందుకంటే పక్క రాష్ట్రాల వాళ్ళని చూసుకొని మనం అనుకుంటాం శివకార్తికేయన్ లాంటి ఆయన యాంకరింగ్ చేసుకొని స్టేజ్ షోస్ చేసుకొని అవి చేసుకుని అక్కడికి వచ్చాడు, ఎదిగాడు, ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్నారని మనం చెప్పుకుంటామే. మరి అదే చెప్పుకోవడం, ఒక అమర్దీప్ ఒక సీరియల్ నుంచి వచ్చి పైకి వచ్చాడు, కష్టపడి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడని చెప్పుకోవడంలో తప్పేముందండి? ఎందుకు చెప్పుకోలేము? 10 మందికి నేను ఆదర్శంగా నించోవాలని నేను అనుకోవడానికన్నా నించుంటానేమో, నిలబడితే నాతో పాటు కష్టపడే చాలా మంది పైకి వస్తారేమో. సార్, ఐడియాలజీ మారాలండి. నిజంగా మంచి సినిమా తీసుకొని నిజంగా మంచి అవుట్పుట్తో వచ్చినప్పుడు ఒక్కసారి ఎంకరేజ్ చేస్తే ఏమైంది? అక్కడ ఎలా పొగుడుతున్నాం, అరే మనం మామూలుగా టీ తాగుతూ సిగరెట్ తాగుతూ కూర్చొని మాట, అరే అసలు శివకార్తిని ఎలా వచ్చారు తెలుసారా, ఆయన ఇక్కడ నుంచి వచ్చారా, వాళ్ళ గురించి గొప్పగా మనం మాట్లాడుకుంటాం కదా. మరి మన వాళ్ళు మన శివకార్తికేయులు చాలా మంది. అవునండి, బొచ్చెడు మంది ఉన్నాము. ఒక్క అవకాశం కోసం వీధులు తిరుగుతూ ఉన్నప్పుడు నాకంటూ నిజంగా దేవుడు ఏదో ఒక రాత రాసి ఒక చెయ్యి అందించి అక్కడి దాకా వచ్చి ఆ స్టేజ్ మీద డ్యాన్సులు చేసుకొని టీవీలు చేసుకొని అక్కడి నుంచి ఏదో దయగలమూర్తి ఆయన అలా నన్ను ఫోన్ చేసి ఒక సినిమా ఇచ్చి ఆ సినిమా చేసుకుని ఇక్కడ దాకా వచ్చాను. ఒక్క ఛాన్స్ ఇచ్చారు, నేను ప్రూవ్ చేసుకొని చూపిస్తున్నాను. సూపర్. మీకు అవును అంటే ఇప్పుడు తనకి క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది. మాట్లాడుతున్నప్పుడు అర్థమైంది ఏంటంటే, నేను ఈ సినిమాతో ఏమో భూమి బద్దలేసిపోద్ది అని చెప్పట్లా, నిలబడతానని చెప్తున్నాడు అంతే. ఫస్ట్ రిలీజ్ అయిన ఫస్ట్ రోజు థియేటర్కి జనాలు వస్తే చాలా అన్న, ఆబ్వియస్లీ మౌత్ టాక్ మీద నెక్స్ట్ రోజు ఫిల్ అయిపోతాయి. అవును, ఇప్పుడు చాలా ప్రూవ్ చేస్తున్నాయి. లిటిల్ హార్ట్స్ కానీ, కోర్ట్ కానీ, ఇవన్నీ కూడా దే ఆర్ నోబడీ కదా రిలీజ్ అవడానికి ముందు. అవి అంత మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ ఏం కాదు, మీలాగా ప్రయత్నం మొదలెట్టిన ప్రాజెక్ట్సే. సుమతి శతకం టైటిల్లోనే మీరు కథ చెప్పేశారు సార్, అర్థమైంది నాకు. సో ఈ సుమతి చుట్టూ తిరిగే కథ హీరోయిన్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది నాకు తెలిసి, ఎందుకంటే టైటిల్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి. ఎలా దీన్ని మీరు కన్సీవ్ చేశారు హీరోయిన్ క్యారెక్టర్ని? ఏమైనా రెఫరెన్స్లు ఉన్నాయా అంటే ఈ క్యారెక్టర్ ఎలా ఉండాలి అని అనుకోవడానికి కథలో? అలానే లేదండి. యాక్చువల్గా మనం తీసుకున్న మనం ప్రతి చోట కథ రాసుకునేటప్పుడు ఒక క్యారెక్టర్ అనుకుంటాం, అలా అనుకోనే కథ రాస్తాం మనం. ఆ కథ రాసే పాయింట్ ఆఫ్ వ్యూలోనే సుమతి అనే క్యారెక్టర్ ఎలా ఉంటే బాగుంటుంది మనం అనుకున్నాం తప్ప ఎక్కడో ఇన్ఫ్లుయెన్స్ అయితే అవ్వలేదండి. మనం పర్టికులర్గా సరే అన్నీ రొటీన్గా ఒక అమ్మాయి కాలేజ్ అమ్మాయి 100 సినిమాలు వచ్చి ఉంటాయి. ఏం సార్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద స్టోరీ ఏంటి? అదే ఇంటర్వ్యూ అదే మనం చూడాలి. మాకు డ్రామా ఎంతవరకు వర్కౌట్ అయింది? ఎందుకంటే లవ్ స్టోరీస్ కానీ ఇలాంటి స్టోరీస్లో డ్రామా వర్కౌట్ అవటం వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ హాఫ్ కామెడీకి వెళ్తుంది, సెకండ్ హాఫ్ తీసుకెళ్ళిపోద్ది. అమర్దీప్కి యాజ్ అన్ ఆర్టిస్ట్గా మీరు ఆన్ బోర్డ్ అయినప్పటికీ, ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది Feb 6th. ఈ ట్రావెల్లో తన ఆర్టిస్ట్గా మిమ్మల్ని ఎప్పుడు సర్ప్రైజ్ చేశాడు? అంటే నేను అనుకున్న దానికంటే బాగా వచ్చింది, ఫీలింగ్స్ వస్తాయి కదా ఫస్ట్ టైం డైరెక్టర్కి, అలాంటి ఏమన్నా మీకు దొరికాయా? అంటే ఆయన ఫస్ట్ మేము అనుకునేటప్పుడే బాగా చేస్తాడని నాకు ఒక ఐడియాతోనే ముందుకు వచ్చానండి. సో నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో అలా ఇచ్చారు. ఎవ్రీడే అంటే ఒకరోజు ఈరోజు బాగా చేశారు, రేపు ఏమో సరిగా చేయలేదని చెప్పడానికి ఏం లేదండి. ఎవ్రీడే మనకి నేను ఏదైతే అనుకున్నానో అలా ఇచ్చారు. మీకు ఎలా ఉంది సార్? అంటే సినిమా అనుకున్నప్పటికీ, సినిమా రెడీ అయ్యేటప్పటికి ట్రావెల్లో చాలా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం అనుకున్న దానికంటే స్క్రిప్ట్
బెటర్గా ట్రాన్స్ఫార్మ్ అయింది, ఒక్కోసారి అనుకున్న దానికంటే కొంచెం డైల్యూట్ అయ్యే సందర్భాలు కూడా ఉంటాయి. సుమతి శతకానికి వచ్చేసరికి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? 26 రోజులు జరగాల్సిన సినిమా 43 రోజులు జరిగిందంటే మీ అన్నిటికీ ఆన్సర్ అక్కడ దొరికినట్టు. 23 రోజులు 27 రోజుల్లో కంప్లీట్ చేయాల్సిన సినిమా 43 రోజులకి ఎక్స్టెండ్ అయ్యిందంటే స్క్రిప్ట్ ఎంత మారింది, ఇంకా మిగతా ఎన్ని చేంజెస్ అయ్యాయి అనేది ఆలోచన. ప్రొడ్యూసర్ గారు కావాలని ఓకే చేశారంటే ఆయన చూసిన ఫుటేజ్ మీద నమ్మకం వచ్చి పెంచేశారు ఆయన. ఆ విషయంలో నిజంగా ప్రొడ్యూసర్ గారిని అసలు మనం మీరు చెప్పిన డేస్ ఏంటంటే చాలా హ్యాపీగా ఉంది సార్. అసలు అంత కాంపాక్ట్లో ఒక గుడ్ ప్రోడక్ట్ని డెలివరీ చేయడం అంటే నిజంగా డైరెక్ట్ క్లారిటీ ఉందని అర్థం అవుతుంది. సార్ ఏది ఎక్స్ట్రా తీయలేదు, ఎంత కావాలో అంతే తీసాం. మాకు వచ్చిన ఫుటేజ్ కూడా 2 గంటల 47 నిమిషాలు 53 నిమిషాలు ఏమో అంతే వచ్చింది. ఫుటేజ్ కూడా అంతే తీసాం, 220 minutes కట్ అయిపోయింది. అంతే 220కి కట్ చేసాం. 20 minutes కట్ చేసాం. ఎక్స్ట్రాలు తీయలేదు, వేస్ట్ అవ్వలేదు, డేస్ పోలేదు. ఇంకా క్లారిటీ పెరిగి క్వాలిటీ పెరిగి డేస్ పెంచుకున్నాం. అంటే రోజుకు 2 సీన్లు తీసుకోవడం, రోజుకు 1 సీన్ తీసుకోవడం, అట్లాగా క్లారిటీగా తీసుకున్నాం తప్ప నాన్ సెన్స్ ఏమీ తీయలేదు. సూపర్. అంటే ఇక మీకు ఆన్ పేపరే ఎడిటింగ్ అయిపోయి ఉంటుంది అంతేగా? యాక్చువల్గా మాకు కెమెరామెన్ గారు మాకు దొరికిన వరం అండి. ఆయన కెమెరామెన్ గారు హలేస్ గారు, ఆయన జస్ట్ నేను సీన్ చెప్తే చాలండి, ఆయన ఏం కావాలో ఆయన విజన్లో ఇది 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 అని చెప్పి ఆయన అసలు చాలా ఫాస్ట్గా మూవ్ చేసేవారు. ఆయన సూపర్. ఆయన బెంగళూరు అండి అయింది, అక్కడ కూడా చాలా మూవీ చేశారు. సో మనకి కొంచెం అంటే నేను డెబ్యూ, కెమెరామెన్ కూడా డెబ్యూ అంటే కొంచెం ఇద్దరికి కొంచెం నాన్ సింగ్ ఉంటుందేమో అని చెప్పి నేను కొంచెం ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో వెళ్దామన్న ఇదితోనే మేము ఆయన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఆయన ఈరోజు ఇలా చూసింది కాదు, స్క్రీన్ మీద చూస్తే ఆయన వర్క్ తెలుస్తుంది. మీరు ట్రేజర్ చూసే ఉంటారు కదా, టీజర్ చూస్తే నాకు అర్థం. సో మీకు అర్థమై ఉంటుంది. ఆయన అసలు మనం జస్ట్ అది మాకు ఆఫీస్కు 10 days ముందే వచ్చారండి. ఆయన వచ్చిన తర్వాత మేమంతా కూర్చొని ఎడిట్ చేసుకున్నాం, ఏంటి ఎలా చేస్తాం షార్ట్ డివిజన్ అంతా చేసుకున్నాకే సెట్స్కి వెళ్ళాం మేము. సో అందుకని మాకు ప్రతిదీ కూడా మనకు క్లారిటీగా వచ్చింది. అంటే రీజన్ వర్కేనండి, కూర్చొని వర్క్ చేయడమే. ఓకే. సరే, ఒక మంచి ఎమోషన్ డ్రైవ్ కనిపిస్తుంది సార్. అంటే మాకు తేజ చెప్పిన దాన్ని బట్టి కొంచెం గెస్ కొడితే సెకండ్ హాఫ్ అంటున్నాడు మనడు. మంచి ఎమోషనల్ డ్రైవ్ కనిపిస్తుంది. ఇక ప్రాపర్ ప్లాట్ఫామ్ అవ్వాలి ఇక్కడి నుంచి. సుమతి శతకం మీద మీరు చేయబోయే సినిమాలన్నిటికీ సుమతి శతకం అనేది ఒక రెఫరెన్స్ పాయింట్ లాగా ఉండాలి అనేది కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ.